కటిసుఘటితహస్తం కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మయా దీప్యమానం ప్రణతమునిజనైస్తం ప్రాప్యమప్రాప్యమానం శరణముపగతోహం ప్రాంజలిర్వేంకటేశం. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో స్వామివారికి ఈ రోజున రథసప్తమి సందర్భంగా అనేక వాహన సేవలు జరపబడుతూ ఉన్నాయి. అందులో భాగంగా ప్రాతకాలమున సూర్యప్రభ వాహనము నుండి ప్రారంభమైన వాహన సేవలు ఇప్పుడు ఈ సాయంకాలం వేళ స్వామివారు మనల్నందరినీ అనుగ్రహించటానికి చివరి వాహనమైన చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి భక్తులందరినీ అనుగ్రహించటానికి తాను వెంకటరమణుడుగానే తన యొక్క నిజరూపాన్ని ఇక్కడ చూపిస్తూ, అంటే ఏ విశేషమైన అలంకారము కాక ఏ అవతారములోనూ కాకుండా తన వెంకటేశ్వర అవతారం ఏదైతే ఉందో ఆ అవతారంలోనే ఆయన దర్శనాన్ని అనుగ్రహిస్తూ భక్తుల పాలిట కల్పద్రుమమై విరాజిల్లుతూ ఉన్నటువంటి స్వామిని మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశయులరా, ఈ సందర్భంలో స్వామివారు చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించారు. ఏమిటండి చంద్రుడి యొక్క వైశిష్ట్యము అని అంటే, ఆ చంద్రుడు విరాట్ పురుషుడు యొక్క మనస్సు నుండి ఉద్భవించినటువంటి వాడు అని మనకు వేదముల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ చంద్రుడు ఎటువంటి వాడయ్యా అని గనక మరొకసారి మనం సందేహాన్ని మనస్సులో మరొక్కమారు స్మరిస్తే, అందువలన స్మరిస్తే అనుకుందాం, ఎటువంటి వాడండి అంటే సహజ శీతలత్వమును కలిగినటువంటి వాడు చంద్రుడు అని అన్నారు. అంటే శైత్య పావనుడు అనేటువంటి ఇంకొక అర్థాన్ని చెప్పుకోవచ్చు. అటువంటి శైత్యమును ఆయనకు అనుగ్రహించేటువంటి వాడు తనే పూర్ణముగా ఆవాహనాన్ని అధిరోహించి ఉంటే చంద్రుడు కూడా అనుకుంటాడట, నా వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేయటానికి ఎవరైతే నాకు సహకరించారో ఆ మహాపురుషుడే ఇవాళ నా వాహనం మీద నేను ఒక ఆధారముగా ఉంటే నాయందు ఆయన ఆనందముగా కూర్చొని కరుణాకలితమైనటువంటి దృష్టిని మానవులందరిపైన, అదే కాక వెంకటాచలమునకు విచ్చేసినటువంటి భక్తులందరిపైన ప్రసరింపజేస్తున్నానే. కాబట్టి ఆయన ఎంత గొప్పవాడు అని చెప్పటానికి చంద్రుడు గురించి గొప్పతనం చెప్పుకుంటూ ఉంటే మనంట ఆయన మురిసిపోతాడు. నా స్వామిని, నా యొక్క వైభవాన్ని ఇంతలాగా ఇనుమడింపజేసినటువంటి స్వామి నాయందున్నాడు అని ఆయన మురిసిపోతాడట. కాబట్టి పరస్పరం ఇద్దరూ కూడా ఒకే భావనతో చంద్రుడు ఆ పక్క స్వామి ఇద్దరూ కూడా ఆనంద మనస్కులై విచ్చేసినటువంటి భక్తులందరికీ ఆనందప్రదాయకులుగా మారారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎంతోమంది భక్తులు, కళాకారులు, వేద పండితులు, అర్చక వరేణ్యులు, ఆలయ అధికారులు అందరూ ఈ ఉత్సవంలో పాల్గొంటూ వారి వారి భక్తి ప్రపత్తులనన్నింటినీ ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. వారికి తోచినటువంటి రీతులలో నృత్యాన్ని చేస్తూ స్వామి యొక్క అలంకరణలను వారు అలంకరించుకుంటూ అక్కడ మనకు సంచరిస్తూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రుడు ప్రధానంగా ఓషధులన్నింటికీ కూడా అధిపతి అనే విషయాన్ని చెప్తాం. కాబట్టే ఆ ఓషధులన్నింటికీ అధిపతి అంటే ఆ ఓషధులను స్వీకరించినటువంటి మానవుడికి కూడా అధిపతి చంద్రుడు అని చెప్పుకోవాలి. ఏమిటండి ప్రయోజనం? మానవుడికి కూడా అధిపతి అయితే అంటే స్వీకరించినటువంటి ఆహారము బట్టి మనస్సు యొక్క శుద్ధి ఏర్పడుతుంది అన్నారు. అందుకే శాస్త్రంలో ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి అనేటువంటి ఒక మాట ఉన్నది. అంటే మనస్సు నిశ్చలంగా ఉండాలి అని అంటే మొట్టమొదట ఆహారం యొక్క శుద్ధి ఏర్పడాలి అని అన్నారు.
నేను పరిశుభ్రమైన ఆహారాన్ని తింటున్నానండి, ఎటువంటి ఈగలు లేని ఆహారాన్ని తింటున్నాను అంటే కాదు సుమా. ఏ ఆహారాన్నైతే స్వీకరిస్తామో ఆ ఆహారము వలన మనలో వికారము చెందకుండా ఏదైతే ఉంటుందో అది శుద్ధమైన ఆహారము అని అన్నారు. అది ఎక్కడ నుండి ఏర్పడుతుంది అంటే ఓషధుల నుండి ఏర్పడుతుంది అన్నారు. ఆ ఓషధులు ఓషధీత్వాన్ని పొందటానికి ఎవరి అనుగ్రహం వలన పొందుతాయి అంటే గనక ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం వలన పొందుతాయి. కాబట్టి మానవులందరికీ కూడా స్థైర్యము కలగటం కోసమై వారి మనస్సు చంచలము కాకుండా ఆ చంచలంగా ఉండాలి అంటే ప్రధాన కారకుడు ఆ హిమాంశువు అని మనం చెప్పుకోవాలి. అంటే మంచు కణములను కలిగినటువంటి వాడు. ఏమిటండి మంచు కణములను కలిగినటువంటి వాడు అంటే గనక ఏదైతే మనము శైత్యాన్ని అనుభవిస్తూ ఉన్నామో చలిని, ఆ చలిని మరింత వృద్ధి చేసేవాడుట. కాబట్టే ఈ సమయంలో వరుణుడికి కాస్త మనస్సులో కలిగింది ఒక ఆలోచన, చంద్రుడి యొక్క వైభవమేనా, నేను కూడా దేవతలందరిలో కూడా ఉన్నటువంటి వాడినే, కాస్త నన్ను కూడా ఈ పూట అందరూ స్మరించాలి అని మనం అనుకుంటున్నట్లుగా ఆ రకంగా వరుణుడు కూడా స్వామి కైంకర్యంలో పాల్గొనటానికి ఆయన కూడా ఇవాళ ఇక్కడికి విచ్చేసిన దృశ్యాలు మనకు అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తిరుమల క్షేత్రంలోనే కాక కింద నుండి వెళ్ళేటువంటి వారికి, తిరుపతి క్షేత్రం నుండి వెళ్ళేటువంటి వారందరినీ కూడా పునీతులను చేసి కొండ మీదకి పంపించాడు ఈ పూట వరుణుడు. కాబట్టే ఆ ఉదయం నుండి ఉన్నటువంటి ఆ క్లేదము, శరీర ఆయాసము కావచ్చు, ఎంతోమంది భక్తులు సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం అన్నట్లుగా అహం దూరత ఎక్కడి నుంచో వచ్చారండి అనుకుంటున్నారట అక్కడున్న ప్రతి ఒక్క భక్తులు కూడా. ఆ వీధులున్నాయి చూసారా, ఆ వీధులలో, తిరువీధులలో ప్రాతకాలం నుండి ఇప్పటి వరకు కూడా వేచి చూస్తూ ఉన్నారు అనేక మంది భక్తులు. వారందరి హృదయాలు ఒక్కటే అనుకుంటూ ఉన్నాయి, తవ పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి. మేం సేవ చేసుకుంటున్నామయ్యా. ఎలా? నీ పాదపద్మములు అనేటువంటి ఒక కోమలముగా ఉన్నాయి చూసావా ఆ రెండు పదార్థాలు, వాటి యందు మేము అనురక్తులమై ఆసక్తితోటి మేము సేవ చేసుకోవటానికి ఇక్కడికి వచ్చాం. ఏ సేవ అండి? మనం ఏదైనా కంటితో చూసినా చాలుట, ఆయనను అదిగోండి ఆ పాదమస్తకాన్ని ఒక్కసారి మనం దర్శించుకుంటే చాలుట, అదే ఒక సేవ. దర్శనము, ఆ దర్శనాన్ని మనస్ఫూర్తిగా చూడటమే ఒక పెద్ద సేవ. కాబట్టి ఆ వాహన సేవలో మన యొక్క సేవ ఏదైతే ఉంటుందో భక్తి ప్రపత్తులతో ఆయనను దర్శించటం, అది చేసుకుంటున్నాం స్వామి ఎక్కడి నుంచో వచ్చి. కాబట్టి సకృత్ సేవయ ఈ రథసప్తమి నాడు వచ్చామయ్యా. బ్రహ్మోత్సవాలకి మళ్ళీ మేము వస్తామో రాగలమో అదంతా నీ చేతిలో పని. కాబట్టి ఆశ్వయుజ మాసం దాకా మళ్ళీ మేము వేచి చూడాలా అని మనస్సులో అనుకుంటూ వాళ్ళంతా ఈ రథసప్తమి రోజున ఇన్ని వాహనాల మీద ఒక్కసారిగా నీ దర్శనాన్ని చూపిస్తున్నావు కదయ్యా, అందుకని ఇక్కడికి విచ్చేశాం. విచ్చేసినటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రతినిత్యము, ఒకవేళ రథసప్తమి నాడు ప్రతినిత్యము ఈ రథసప్తమి రోజు జరిగినటువంటి వాహన సేవలు ఏవైతే ఉంటాయో అవి 365 రోజులు కనుక జరిగితే ఎటువంటి ఫలం కలుగుతుందో మేమందరం చూస్తే, ఆ ఫలాన్ని మాకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి రథసప్తమి రోజు నీవు అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నారు అక్కడ భక్తులంతా. కాబట్టి అటువంటి స్వామివారిని మనం ఇక్కడ చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి అలా కూర్చున్నటువంటి స్వామిని వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారు కూడా ఆయనను నమస్కరించుకుంటే ఎటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడయ్యా? గోవిందనామ జపతః పురుషస్య యస్య సర్వేపి పాపగిరయ శకలీభవంతి అని అన్నారు. అంటే ఒక్క పర్యాయము ఆ గోవిందుడు యొక్క నామస్మరణ చేస్తే చాలుట పాపగిరయ శకలీభవంతి అని అన్నారు. అంటే మన దగ్గర పాపం అనేటువంటిది ఒక కొండలాగా మారిపోతే ఆ కొండని ఒక్కసారిగా తొలిచివేసేటువంటిది, అంటే రాళ్ళు రాళ్ళుగా చేసేటువంటిది ఏమిటి అంటే గనక గోవిందా అనేటువంటి నామం. కాబట్టి సర్వేపి పాపగిరయశ్య కలీభవంతి భౌమాన్ అశేష విభవాన్ అనుభూయ తృప్తం వైమానికో నయతి తం దివమంత్యకాలే. అంత్యకాలంలో దివ్య విమానంలో మనల్ని స్వామి చెంతకు చేర్చేటువంటి గొప్ప సాధనం గోవిందనామం.
కాబట్టి ఆ నామాన్ని జపిస్తూ చంద్రప్రభ వాహన రూఢుడైన స్వామిని వీక్షిస్తూ నమస్కరించుకుందాం. గోవిందా గోవిందా. చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు, చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు, అక్కడనిక్కడ చూపి ఆశలు రేచి, అక్కడనిక్కడ చూపి ఆశలు రేచి, చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు, చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు. చెన్నుని చూడగదరే చెలులాలా, నేడు చిన్నిలే నవ్వులని చెలరేగిని. చెన్నుని చూడగదరే చెలులాలా, నేడు చిన్నిలే నవ్వులని చెలరేగిని. సందల చేసేవాడే సటకాడు నాతో, సన్నలు చేసేవాడే సటకాడు నాతో, ఎన్నటికెన్నటి పొందు ఇప్పుడే లేచిని, ఎన్నటికెన్నటి పొందు ఇప్పుడే లేచిని. చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు, చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు, అక్కడనిక్కడ చూపి ఆశలు రేచి, అక్కడనిక్కడ చూపి ఆశలు రేచి, చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు. ఏమని నీ చెన్నుడు ఏకతానా నన్ను, దోమటి వావులు నాపై దొరలించి. ఏమని నీ చెన్నుడు ఏకతానా నన్ను, దోమటి వావులు నాపై దొరలించి. కోమల పూజే చాచి కొత్త పెళ్లి కొడుకు, కోమల పూజే చాచి కొత్త పెళ్లి కొడుకు, కామిడితనాల నన్ను కాకలు రేచిని, కామిడితనాల నన్ను కాకలు రేచిని. చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు, చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు, అక్కడనిక్కడ చూపి ఆశలు రేచిని, అక్కడనిక్కడ చూపి ఆశలు రేచిని. చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు. శ్రీ వెంకటాద్రి మీద చేరి కూడ చిన్నుడు, భావించి పచ్చడముపై కప్పిని. శ్రీ వెంకటాద్రి మీద చేరి కూడ చిన్నుడు, భావించి పచ్చడముపై కప్పిని. మోవి చూపి కమ్మటి ముక్కలీడు వీడు, మోవి చూపి కమ్మటి ముక్కలీడు వీడు, దేవుడు గదవే వీడు దీపులు రేచిని, దేవుడు గదవే వీడు దీపులు రేచిని. చక్కని వెన్నుడు సంబటూరి చెన్నుడు, అక్కడనిక్కడ చూపి ఆశలు రేచిని,
కిరీటకాంత్యా ఘనకీర్తిదీప్త్యా విద్యుత్ప్రదీప ప్రభయా చ రాత్రిః దివేవ భాతి ప్రభు సన్నిధానే ధ్వాంతం తులీనం గిరిగహ్వరేషు అని అద్భుతంగా కార్వేటి నగర సంస్థానాధీశులు కవిచెరుకూరి జయచంద్ర శాస్త్రి గారు అద్భుతంగా అంటారనమాట. అంటే ఆయన ఎప్పుడో దర్శించారు ఈ వైభవం మొత్తాన్ని కూడా. కిరీటకాంత్యా ఘనకీర్తి దీప్త్యా అని అంటున్నారు. అంటే గొప్పదైనటువంటి కీర్తిని కలిగినటువంటిది ఆ కిరీటముట. అంతేకాదండి, గొప్పదైన కీర్తిని కలిగినటువంటిదే కాదు ఆ కిరీటము, దాని కాంతి ఏదైతే ఉంటుందో ఆ ఛట, అది ఎలా ఉంటుందయ్యా అంటే విద్యుత్ ప్రదీప ప్రభయాచరాత్రి. అంటే పూర్తిగా ఒక చీకటిగా ఉన్నటువంటి గిరులన్నీ ఏవైతే ఉంటాయో ఆ గిరులన్నింటికి కూడాను ఒక విద్యుత్ ప్రదీపాన్ని, సంపూర్ణంగా ఒక విద్యుత్తుని ఇస్తుందిట ఆ గొప్పదైనటువంటి కిరీటం అంతా కూడా. కిరీటకాంత్యా ఘనకీర్తిదీప్త్యా విద్యుత్ ప్రదీప ప్రభయాచరాత్రి దివేవ భాతి ప్రభు సన్నిధానే. ఆ వెంకటేశ్వరుని యొక్క సన్నిధిలో ఆ వెలుగు ఎలా ఉందయ్యా అంటే కనుక మనం చూసేటువంటి కాంతులు కావచ్చు, ఆయన యొక్క కిరీట శోభ కావచ్చు, ఇంకా చెప్పుకోవచ్చు వారి యొక్క హృదయాన్ని ఆవిష్కరించుకోవాలంటే ఆ కిరీటపు కాంతి బంగారపు కిరీటం అయితే కనుక ఆ బంగారపు కాంతులు ఒక్కసారి కనుక ఆ గిరులు మొత్తం కూడా ప్రసరించాయి అంటే అక్కడ ఉన్నటువంటి చీకటి అంతా కూడా ధ్వాంతంతులీనం గిరిగహ్వరేషు, ఆ కొండల గుహల్లోకి పూర్తిగా వెళ్ళిపోయిందిట, చీకటి కూడా వెనక్కి వెళ్ళిపోయిందిట. అక్కడ ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆ కాంతులకి కావచ్చు, ఆయన కిరీటము యొక్క మెరిసేటువంటి ఆ మెరుపుకి కావచ్చు, అది అంతా కూడా దివేవ భాతి ప్రభు సన్నిధానే. చూస్తూ ఉంటే గనక అది రాత్రిగా కనిపించటం లేదుట, నిజంగా ప్రాతకాలపు శోభయేనా ఇది అన్నట్లుగా ఉన్నదిట. కాబట్టి ఒక పక్క ఆయన కిరీటపు కాంతి, ఆ విద్యుత్ కాంతి, వీటన్నిటికన్నా మించినటువంటి చంద్రుడి యొక్క కాంతి, ఈ కల గలిపినటువంటిదే ఈ చంద్రప్రభ వాహన సేవ. ఆ సేవలో తరిస్తూ ఉన్నటువంటి ఎంతో మంది భక్తులంతా. కాబట్టి స్వామి శితేన చక్రేణ యథా గజేంద్రం రరక్షణక్రం సహసా నిహత్య తథా మమ అఘం సకలం చ భిత్వా కరోతు మాం పావనం అద్రివాసః. ఎలా అయితే గజేంద్రుణ్ణి రక్షించవయ్యా నువ్వంతా, ఒక్కసారిగా ఆ ముసలిని సంపూర్ణంగా నిహత్య సంహరించి గజేంద్రుడిని రక్షించావు కదయ్యా నీవు. ఆ విధంగానే పాపిష్టివాడినైనటువంటి మమ్మల్నందరినీ కూడా, అంటే పాపిష్టులము అంటే గనక ఇక్కడ తిట్టుగా లోకంలో ప్రచారం జరిగింది. కాకపోతే పాపము ఎవరి యందైతే ఉన్నదో వారంతా పాపిష్టులే. కాకపోతే మనకు తరతరాలుగా అది ఒక తిట్టులాగా మనకి లోకంలో కనిపించింది. కాకపోతే మనమంతా అంగీకరించినా అంగీకరించకపోయినా కానీ సర్వకాల సర్వావస్థల యందు అన్ని అంగములతోటి చేసేటువంటివి పాపకృత్యములు కొన్ని ఉంటాయి. తెలిసి చేసేవి, తెలియక చేసేవి రెండు ఉంటాయి. కాబట్టి అటువంటి పాప పంకిలంలో ఇరుక్కుపోయి బయటకు రాలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి నన్ను, ఓ స్వామి పావనం మాం కరోతు అద్రివాసః. కాబట్టి ఎందుకయ్యా నిన్ను ప్రార్థిస్తున్నాను అంటే కనుక నీవు అద్రివాసుడివి, కొండంత ఉన్నవాడివి, కొండ మీద ఉన్నటువంటి వాడివి. కాబట్టి నా పాప పంకిలం ఇంకెవరికి కనిపించదయ్యా, నీకు మాత్రమే అది కనిపించేది. కాబట్టి ఆ సప్తగిరి సార్వభౌముడవైనటువంటి నీవు ఆనంద నిలయంలో ఉండి నీవు విరాణ్మూర్తిగా దర్శనాన్ని ఇస్తున్నావు అందరికీ. ఈ పూట మలయప్పగా, అందరి అప్పగా నీవు ఈ పూట బయటకు వచ్చి చంద్రప్రభ వాహనంపై ఆసీనుడవై మా అందరినీ కూడా అనుగ్రహిస్తున్నావయ్యా. కాబట్టి మా పాపపు పంకిలం ఏదైతే ఉందో దానిని మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేయవయ్యా అని ప్రార్థిద్దాం. ఆయన కూడా అంటున్నారట ఈ ప్రార్థనంతా విని, భక్తులారా మీరంతా నా యొక్క పుష్పమాలికలను, తర్వాత పోతే నా ఆభరణాలని, తర్వాత నా వస్త్రాలని కావచ్చు, తర్వాత నేను ఎక్కడైతే ఆసీనుడనయ్యానో ఆ ప్రభ విశేషాన్ని కావచ్చు, నా దగ్గర ఉన్నటువంటి బంగారము కావచ్చు, నా ఆనంద నిలయం కావచ్చు,
ఈ వైభవం మొత్తాన్ని వీక్షిస్తున్నారు. కానీ ఎవరైనా ఒక్కరైనా గాని కూర్చొని ఆ తిరువీధులలో అసలు నేనెవరు అనేటువంటి విషయాన్ని నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్న వేయటానికి సిద్ధంగా ఉన్నాడు పాపం ఆయన. కాకపోతే దానికి సమాధానం చెప్పడానికి మన దగ్గర ఏమున్నది? తూష్ణీకులం అవుతాం అక్కడ. అంటే ఏమాత్రము కూడా శబ్దము బయటకి రాకుండా మాటలను మింగివేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆయన ప్రశ్న వేస్తే మనం ఏం సమాధానం చెప్పాలి? కాబట్టి అటువంటి స్వామిని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని ఈ చంద్రప్రభ వాహనం పైన ఆసీనుడేసిన ఉన్న స్వామిని మనం వీక్షిస్తూ ఆయననే సమాధానం చెప్పే విధంగా మనకు అనుగ్రహించమని చెప్పి కోరుకుందాం, వీక్షిద్దాం. పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ జలజాక్షి మోమునను చంద్రోదయమాయ నెలకొన్న నవ్వుల వెన్నెలగాసెను 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 జలజాక్షి మోమునను చంద్రోదయమాయ నెలకొన్న నవ్వుల వెన్నెలగాసెను కలికి కన్నుల నల్ల కలువలు వికసించే కలికి కన్నుల నల్ల కలువలు వికసించి అలరీకెతో జాజరాడుదువు రావయ్య కలికి కన్నుల నల్ల కలువలు వికసించే అలరీకెతో జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ జౌవనమున తెంచె వసంతకాలమునరి మూవి చిగురులుప్పతిల్లెను 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 ఎనసి జౌవనమున తెంచె వసంతకాలమునరి మూవి చిగురులుప్పతిల్లెను కొన్న తురుమున కూడే తుమ్మిదమూక కొన్న తురుమున కూడే తుమ్మిదమూక అనుమానించ
జాజరాడుదువురావయ్య కొన తురుమున కోడి తుమ్మిదమూక అనుమానించక జాజరాడుదువురావయ్య పొదలి నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువురావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ కుంకుమ చెమట సనుకొప్పెరల నిండుకొని పొంకక గోళ్ళె బుర్రట కొమ్ములాయను బుర్రట కొమ్ములాయను బుర్రట కొమ్ములాయను కుంకుమ చెమట సనుకొప్పెరల నిండుకొని పొంకక గోళ్ళె బుర్రట కొమ్ములాయను లంకెలై శ్రీ వెంకటేశ లలనతో కూడితివి లంకెలై శ్రీ వెంకటేశ లలనతో కూడితివి అంకెలనే పొద్దు జాజరాడుదువురావయ్య లంకెలై శ్రీ వెంకటేశ లలనతో కూడితివి అంకెలనే పొద్దు జాజరాడుదువురావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువురావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువురావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ వీథ్యుత్సవేషు భవతః ఖగరాజశైలే కర్మాపనోదకరచాలితతాళవంతాః నాలాయిరప్రథితతామిళవేదరాశిం విప్రాః పురస్తవ చలంతి కలం పఠन्तః విప్రాః పురస్తవ చలంతి కలం పఠంతః అని అన్నారు. అంటే స్వామివారి యొక్క ఉత్సవం అద్భుతంగా జరుగుతూ ఉంటేట ఆ ఖగరాజ శైలంలో వెంకటాచలంలో అక్కడ ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా మందస్మితములైనట. అవన్నీ కూడా మందస్మితములు అవటం అంటే అర్థం ఏమిటి అంటే చిరుగాలులు వీస్తూ ఉన్నాయి. ఒకప్పుడు తాళ వృక్షములు ఉండేవిట అక్కడ. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా శీతల వాయువును అక్కడ ప్రసరింపచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రాతకాలము నుండి కూర్చున్నటువంటి ఘర్మం ఏదైతే ఉంటుందో ఆ ఘర్మము మొత్తం కూడా ఆ వేడి మొత్తం పోవాలి అంటే శీతవాయువు కావాలి అక్కడ. ఇవాళ విశేషంగా ఆ వేడిని పోగొట్టడానికి వరుణుడు కూడా స్వామి యొక్క సేవలో పాల్గొన్నాడు ఇవాళ ఆయన. కాబట్టి ఇదియే నిదర్శనం. కేవలం సామాన్యంగా మాంసచక్షువులతో చూసేటువంటి మనుష్యులు మాత్రమే భగవత్ సేవకురారు. అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉన్నటువంటి వారు కేవలం మానవులు మాత్రమే అని మనస్సులో స్మరించుకోకూడదట. కాబట్టి ఎవరంటే సాక్షాత్తు దేవతాగణములన్నీ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి యొక్క కైంకర్యంలో పాల్గొంటాయి అని చెప్పటానికి ఇదే మనకు గొప్ప నిదర్శనం. ఆ వరుణుడి యొక్క తీవ్రత ఇవాళ లేదు. ఆయన కూడా పలకరించి స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటున్నాడు. ఆ సందర్భంలో కూడా వారి వారి భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు అద్భుతంగా కళాకారులు.
నాలాయిర ప్రథిత తామిళ వేదరాశిం, నాలాయిర దివ్య ప్రబంధములను జీయరస్వాముల వార్లు అలానే ఏకాంగులు వారంతా కూడా పఠించుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ వేదమును చదువుకుంటూ స్వామికి నిదానముగా వారు వేదపారాయణ చేస్తూ వేదమును చదివే వారంతా కూడా వెనువెంట ఉంటే పక్కనున్న అర్చకవరేణులంతా స్వామికి ఏ సందర్భంలో ఏ ఏ ఉపచారములనివ్వాలి, ఎక్కడ నీరాజనమును సమర్పించాలి అని వారంతా సంసిద్ధులై అర్చకులంతా అర్చక వరేణ్యులంతా ఆ వాహనం మీద కూర్చొని ఉంటే అధికారులంతా ఆ కార్యక్రమాన్ని వారంతా పర్యవేక్షించుకుంటూ గజరాజులు కూడా అక్కడ వచ్చాయి. ఆ గజరాజులు స్వామి ఎక్కడ ఉంటే తప్పకుండా అక్కడ ఉంటాయి. ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాహ అని వాటి అధికారాలన్నీ కూడా ప్రొద్దునే ప్రాతకాలంలో వచ్చి స్వామి దగ్గర పొందుతాయట. కాబట్టి అవన్నీ కూడా సుప్రభాతం చెప్తాయి. అటువంటి దివ్య శోభ కలిగినటువంటి తిరుమల క్షేత్రంలో ఈ రోజున రథసప్తమి పర్వదినాన అద్భుతంగా చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి స్వామి మనకు అమ్మవార్లను తన యొక్క హృదయంలో ఉంచుకొని ఎలా అయితే ఆనంద నిలయంలో ఉంటాడో దానికి అనురూపమా అన్నట్లుగా ఈ రోజున చంద్రప్రభ వాహనంపై ఆయన ఆసీనుడై మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎలా ఉందండి ఆయన యొక్క రూపాన్ని చూడటానికి ఎవరు కుతూహలపడరండి? అందరూ అంటారు. అందుకే నారాయణ భట్టతిరి వారు ఒక మాట అన్నారు, యత్రైలోక్య మహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతి విధానతోపి మధురం మాధుర్య ధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతనం త్వద్రూపమాశ్చర్యతోప్యాశ్చర్యం భువనే నకస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో అని అన్నారు. అంటే సమస్త లోకంలో ఉన్నవయ్యా, వ్యాపించి ఉన్నావు. ఎక్కడైతే లోకములు అంటే అర్థం ఏమిటి అంటే ఎక్కడెక్కడైతే మనుష్యులు ఉన్నారో, లోకులు అంటే గనక మనుష్యులు అని అర్థం. కాబట్టి ఆ మనుష్యులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అంతటా వ్యాపించి ఉన్నావయ్యా నీవు. కాబట్టి ఓ మహావిష్ణు భగవంతా, నీ యొక్క రూపము 3 లోకములలో ఎన్ని వస్తువులైతే ఉన్నాయో ఆ వస్తువులన్నింటికన్నా కూడా మహత్తరమైనటువంటిది స్వామి. కాబట్టి ఈ లోకాలలో 3 లోకాలలో కూడా మోహమును కలిగించేటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. ఆ మోహనము కలిగించే వస్తువుల కన్నా నీ యొక్క రూపము ఇంకా మోహనమైనటువంటిది. కాంతం కాంతి విధానతోపి మధురం మాధుర్య ధుర్యాదపి అని అన్నారు. అంటే కాంతిని కలిగినటువంటి వస్తువులు లోకంలో అనేక వస్తువులు ఉన్నాయి 3 లోకాలలో కూడా. కాబట్టి ఆ కాంతి కలిగినటువంటి వస్తువు ఇంకా చెప్పాలి అంటే గనక సూర్యుడికి మించినటువంటి కాంతి, సూర్యుడిని మించినటువంటి కాంతి వస్తువు ఈ ప్రపంచంలో కావచ్చు 3 లోకాల్లో కూడా ఎక్కడ మనకు కనిపించదు. ఆయనే అత్యంతమైనటువంటి తేజస్సు కలిగినవాడు. కాబట్టి ఆ గొప్ప కాంతి వస్తువు కన్నా కానీ ఇంకా కాంతి కలిగినటువంటి వాడివయ్యా. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య, నీ యొక్క ఆజ్ఞను అనుసరించి నీ వలన భీతి చెంది ఆ సూర్యుడు కూడా ప్రాతకాలంలో సక్రమంగా ఉదయిస్తున్నాడయ్యా. ఆయన యందు కూడా నీవు ఆదిత్యాంతర్వర్తిగా ఉండి ఆ తేజస్సుకు కారణమయ్యావు కదా స్వామి. నువ్వు చిరునవ్వులను ఒలుకుతూ ఈ పూట మాకు దర్శనమిస్తున్నావే చంద్రుడి యందు కూర్చొని. నీవు ఎంత శీతలత్వాన్ని కలిగి ఉన్నావో భక్తుల పాలిట, ఎవరైతే దుష్టులుంటారో వారి పాలిట నీవు అత్యంత తీక్ష్ణ కిరణుడివయ్యా నీవు అని తెలియచెప్పటానిక ప్రాతకాలంలో నువ్వు మొట్టమొదటగా సూర్యుడిగా సూర్యవాహనంలో నీవు సూర్యప్రభపై ఆసీనుడివైనావు. చిట్ట చివరికి వచ్చేసరికి అందరికీ కూడా శీతలత్వాన్ని, నాలో శైత్య భావన కూడా ఉందని చెప్పి ఎరుకపరచటానిక స్వామి నీవు ఈ పూట చంద్రప్రభ వాహనం పైన ఆసీనుడవై అనుగ్రహాన్ని కలిగిస్తున్నావు. ఎటువంటి వాడివయ్యా? మధురం మాధుర్య ధుర్యాదపి, మధురమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో లోకంలో ఆ మధురమైన వస్తువుల కన్నా కానీ ఇంకా మధురమైనటువంటి వాడివయ్యా. ఎలా మధురము అంటే కనుక ఒక తేనె బిందువు కనుక, ఒక చిన్నపాటి తేనె బిందువు మన యొక్క నాలుక మీద ఒక్కసారి ఉంచుకుంటే ఎంత అనుభూతి మనకు కలుగుతుందో అంతటి కన్నా గొప్ప అనుభూతి గోవిందా అనేటువంటి నామాన్ని కనుక మేము ఉచ్చరిస్తే అంత అనుభూతి కలుగుతుందయ్యా. ఎప్పుడు ఉచ్చరిస్తేనండి ఆయనంటే ఏమిటో తెలుసుకోవాలి, ఆయన మీద ఇష్టం పెరగాలి, ఆయన మీద నమ్మకం పెరగాలి, శరణాగతి భావం రావాలి, ఒక తత్పరత ఉండాలి, ఆయన యందు అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ నామాన్ని గనక ఉచ్చరిస్తే
ఆ మధురాతి మధురంగా ఉంటుందిట ఆయనది నామమంతా. సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతో ప్యాశ్చర్యం భువనే. అయ్యా, 3 లోకాలలో కూడా నీకన్నా సుందరమైనటువంటి వస్తువు ఏది కూడా లేదయ్యా. నీవు కృష్ణశిలగా మాకు దర్శనమిస్తూ ఉన్నావేమో ఆనంద నిలయంలో. ఆ కృష్ణశిలని ఒక్కసారి మేము వీక్షించడానికి గరుత్మంతుడి తర్వాత తల తిప్పి నిన్ను గనక చూస్తే ఒక్కసారి మేమంతా పరమానంద తుందిల మనస్కులమై మేము అమందానంద మందాకిని వీచికలలో ఓలాడుతున్నామా అన్నంత భావనని పొందుతున్నాం స్వామి. కాబట్టి ఆ అనుభూతిని ఈ వాహనాన్ని వీక్షిస్తున్న మా అందరికీ కూడా కల్పించవయ్యా అని ప్రార్థిద్దాం. ఆతడు వాడు చూపరే అమ్మలాల, ఏతుల నాడేటి కృష్ణుడి తడే కాడు కదా. ఆతడు వాడు చూపరే అమ్మలాల, ఏతుల నాడేటి కృష్ణుడి తడే కాడు కదా. బిడ్డగని నట నడురేయి, అందియ శోధకు కొడుకై నాడట. కందువ దేవకి బిడ్డగని నట నడురేయి, అందియ శోధకు కొడుకై నాడట. సందడించి పూతకి చంటి పాలు తాగేనట, మందలావులగాచి మలసినట. మందలావులగాచి మలసినట. ఆతడు వాడు చూపరే అమ్మలాల, ఏతుల నాడేటి కృష్ణుడి తడే కాడు కదా. మంచి బండి దన్నినట, మత్తులు విరిచేనట, ఇంచుకంత వేల కొండ ఎత్తినాడట. మంచి బండి దన్నినట, మత్తులు విరిచేనట, ఇంచుకంత వేల కొండ ఎత్తినాడట. మంచాలపై గొల్లితల మానాలు చేకునేనట, మించుల పిల్లగోవి వట్టి మెరసినట. మించుల పిల్లగోవి వట్టి మెరసినట. ఆతడు వాడు చూపరే అమ్మలాల, ఏతుల నాడేటి కృష్ణుడి తడే కాడు కదా. ఆతడు
విద్యావిహీనో గుణలేశూన్యః శాస్త్రానభిజ్ఞో న మనీషి సేవీ అగ్నోప్యహం త్వాం పరికీర్తయామి శ్రీవాస మాం పాహి నిరీహ భక్తం అని స్వామికి నమస్కరించుకుందాం. ఆనంద కర్పూర నీరాజనాల నడుమ స్వామి యొక్క వాహన సేవ, గజరాజులు ఏమాత్రము కూడా వాటి టీవీని తగ్గించుకోకుండా ఎవరు వచ్చినా పర్వాలేదు, ఏ దేవుడు ఎంత విఘ్నం కలిగించాలన్నా, ఎంతటి వృష్టి కురిసినా కానీ మా భక్తి మాదే అన్నట్లుగా అచంచలమైనటువంటి విశ్వాసముతో స్వామి కైంకర్యంలో పాల్గొంటూ ఉన్నాయి. అర్చక వరేణ్యులంతా స్వామి పక్కన ఆసీనులై స్వామికి ఉపచారములనన్నింటినీ యథోచితంగా సమర్పిస్తూ ఉన్నారు. భక్త మహాశైలరా, స్వామివారి యొక్క రథసప్తమి ఉత్సవాన్ని వెంకటేశ్వర భక్తి ప్రసార వాహిని మాధ్యమంగా మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. ఎక్కడో రాలేక మనమంతా అశక్తులమై మన గ్రామములలో, మన పట్టణములలో, మన దేశములలో ఉన్నా కానీ ఈ ప్రసార వాహిని ద్వారా స్వామి యొక్క ఉత్సవం మన ఇంటి ముందే జరుగుతుందా, మన గ్రామంలోనే జరుగుతుందా అనే గొప్ప భావనను తీసుకొస్తూ ఉన్నటువంటిది ప్రసార వాహిని. కాబట్టి ఆయనే ఈ ప్రసార వాహిని మాధ్యమంగా తన యొక్క రూపాన్ని చూపించడానికి సంకల్పించుకున్నారు. ఆయన సంకల్పించుకోకపోతే ఈ కార్యక్రమాలు ఏవి కూడా జరగవు. కాబట్టి ఆయన సంకల్పాన్ని సాకారతను తీసుకొచ్చింది ప్రసార వాహిని. కాబట్టి దానికి కూడా మనం కృతజ్ఞతగా ఉంటూ స్వామిని మనమంతా దర్శించుకుందాం. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఎంతటి పాపి అయినా కానీ చివరికి కడతేరగలడు. ఎలా అంటున్నారు అన్నమాచార్యుల వారు అన్నారు ఒక మాట, అధికుని కాచుట అరుదేమి నీకు అన్నధముని కాచుట అరుదుగాక అని అంటారు. అంటే తీపి పదార్థం తీపిగా ఉండటంలో ఆశ్చర్యమేముంది స్వామి, చేదును తీపిగా మార్చటమే అరుదైన విషయం కదా. మధురమౌటరుదయే మధురమ్ము చేదును మరి తీపి చేయుట అరుదుగాక అనఘుని కరుణించుటరుదుగనే నీకు అతిపాపి నన్గాచుటరుదుగాక కనకమ్ము గనకమ్ము కావించుటరుదే బంగరుగా నిన్మను మార్చుటరుదుగాక తత భయమ్మున నిన్ను స్మరించితినిగాన ఏను సుఖినైన తలంపగ నేల నిన్ను పన్నగ నగేశ నీవు నా పాలగలిగి కనికరించిన నెన్నిక కాంతుగాక అని అంటారు. అంటే స్వామి, నీవు గొప్పవాడిని కాపాడటంలో ఆశ్చర్యమేముంది స్వామి, సామాన్యుడైనటువంటి అతి సామాన్యుడనైనటువంటి నన్ను కాపాడటం అరుదైనటువంటి విషయం. బంగారాన్ని బంగారంగా చేయటం ఆశ్చర్యమేవి కాదు స్వామి, ఒక ఇనుముని చామీకరముగా మార్చటం ఏదైతే ఉందో అది ఆశ్చర్యమైనటువంటి సంగతి. కాబట్టి ఆ విధంగా పుణ్యవంతుడెవరైతే ఉన్నారో ఆ పుణ్యవంతుణ్ణి కరుణించటంలో ఆశ్చర్యమేముంది స్వామి, పరమ పాపినైనటువంటి నన్ను కాపాడటం అరుదైనటువంటిది సంగతి. పన్నగ నగేశ నీవు నా పాలగలిగి కనికరించిన నిన్నిక గాంతుగాక అని అన్నారు. అంటే ఈ సంసారం వలన మిక్కిలి భయపడుతూ ఉన్నానయ్యా, కాబట్టి నిన్ను అనుక్షణం స్మరిస్తూ ఉన్నాను. కాబట్టి అనుక్షణం స్మరించాను నిన్ను. కానీ సుఖవంతుణ్ణే అయి ఉంటే గనక నిన్ను తలచటం ఎందుకు స్వామి? అనుక్షణం ఇంకా ఎందుకు నిన్ను తలుస్తూ ఉన్నాను అంటే సుఖాన్ని పొందలేదయ్యా నేను ఇప్పటివరకు కూడా. తలచకుండా ఉండగలనా అంటే గనక తలచకుండా ఉండలేను స్వామి. కాబట్టి తప్పకుండా తలుస్తూనే ఉన్నాను నిన్ను. ఓ శేషగిరీశ, నీవు నా పాలగలిగి దయ చూపితే తప్పకుండా నేను ప్రసిద్ధుడికెక్కటం అనేది, నేను ప్రసిద్ధిని పొందటం అనేది వేరే విషయం అయితే, నీవు కూడా నన్ను కాపాడితే ఇటువంటి వాడిని కాపాడావు అని చెప్పేసి నీకు కూడా గొప్ప ప్రసిద్ధి వస్తుందయ్యా అని స్వామి చెంత ఎంత విచిత్రంగా స్తుతి చేశాడో అన్నమాచార్యుల వారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ఆ భక్తి తీవ్రత సాంద్రత పెరిగినప్పుడు ఆ స్వామి దగ్గర ఉండేటువంటి మమకారం, ఆ స్వామి మీద ఉండే మమకారం, మనకు ఆయన దగ్గర ఉండే మనకు చొరవ, ఆయనతో మాట్లాడే విధానము, అది అంతా కూడా చాలా మార్పుగా ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడు పొందగలము అంటే కనుక ఆ తన్మయత్వం కలగాలి. అప్పుడు మాత్రమే ఆయనతో అంత దగ్గర వాడిలాగా, స్వామివాడిలాగా మనం మాట్లాడవచ్చు. కాకపోతే ఆ భావన మనకు కలగలేకపోతే మళ్ళీ వచ్చే రథసప్తమికి వస్తాం,
అలా జీవించి ఉన్నంత కాలం మనం రథసప్తమిని చూస్తూనే ఉంటాం. కానీ దాని యొక్క పరమార్థాన్ని మనం అందుకోలేము. స్వామి చెప్తూ ఉన్నాడు, 9 రోజుల్లో నేను అన్ని వాహనాల మీద వస్తూ ఉన్నాను. ఒక రోజునే ఇన్ని వాహనాల మీద కూడా వచ్చానయ్యా. కాబట్టి ఒక రోజులోనే కాదు, ఒక గంటలోనూ నేను ఇన్ని రూపాలను చూపించగలను, ఒక నిమిషములోనూ చూపించగలను, ఒక నేత్రము మూసి తెరిచే కాలంలో కూడా సంపూర్ణంగా నేను ఇదంతా చూపించగలను. విశ్వరూపాన్ని చూపించినట్లుగా ఒక్కసారి అర్జునుడికి అనేక బాహూదర వక్త్రనేత్రం అని అన్నారు. పశ్యామిత్వాం అని అంటూ ఉంటే గనక అర్జునుడు అక్కడ, అయ్యా ఇంత విశ్రాట్ రూపాన్ని విశ్వరూపాన్ని చూశాను స్వామి, కాబట్టి శాంతించవయ్యా అనేటువంటి మాటను చివరికి ప్రార్థిస్తారు. ఆయన యొక్క విరాట్ రూపాన్ని చూపించినా చూసే శక్తి మనకు లేదు. సామాన్యంగా ఆయన రూపాన్ని చూపిస్తూ అన్ని వాహనాల మీద ఆసీనుడై ఒక్కొక్క వాహనం తరపున ఒక్కొక్క తత్వాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే, ఎన్నోసార్లు చెప్పుకున్నాం, చంద్రుడు కేవలం స్వార్థముగా కాకుండా పరార్థము కొరకు ఎప్పుడూ శ్రమ పడుతూ ఉంటాడు. స్వామి ఇచ్చే సందేశము కూడా అదే. స్వార్థము విడిచి పరార్థము కొరకు పాటుపడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరి యందు నేను నిశ్చయంగా దృఢంగా ఉండి అలా ఆసీనుండి నేను సంపూర్ణంగా లోకానికి దర్శనాన్ని ఇస్తాను అని అన్నారు. చంద్రుడు ఏం చేస్తారండి? అందరికీ కూడా మేనమావుగా ఉన్నారు. అది ఒక్కటేనా? కాదు, ఇందాక చెప్పుకున్నాం, మన యొక్క మనస్సుని నిగ్రహించగలడు ఆయన. కాబట్టి ఆ చంద్ర దర్శనం వలన మనకు కలిగేటువంటి గొప్ప ఫలితం ఏమిటి అంటే, మానసికమైనటువంటి స్థైర్యం ఏర్పడుతుంది, ఆందోళన తగ్గుతుంది మొట్టమొదటగా. కాబట్టి ఆయన అలా ఆందోళన తగ్గించి మానసిక స్థైర్యమును ఇస్తూ లోకమునకు ఉపకారం చేస్తూ ఉన్నవాడు. కాబట్టే ఆయన పరార్థుడైనాడు, అంటే పరుల కొరకు అహర్నిశము శ్రమించేటువంటి వాడైనాడు. కాబట్టి ఆ చంద్రుడు స్వామి దగ్గర వాహనంగా ఉన్నారు. కాబట్టి దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి, ఈ శరీరము ద్వారా స్వార్థముగా మనం బ్రతికినప్పటికీ కూడా పరులకు సాహ్యం చేసేటువంటి గుణం మనలో పెరగాలి అనేటువంటి ఒక తాత్వికతను మనకు పరమాత్మ అందిస్తూ ఉన్నారు. కాబట్టి స్వామి, నీవు ఈ రోజున మాకు ఈ దర్శనాన్ని అనుగ్రహించవయ్యా. సూర్య స్ఫర్తి కిరీట మూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం, నీ ఫాలభాగం మీద ఉండేటువంటి తిలకము, ఆ కిరీటమణి కాంతులు సూర్య తేజస్సుని మించినవయ్యా. సంపూర్ణంగా నీ యొక్క కిరీట కాంతులన్నీ కూడా ఆ ఫాలభాగము యందు ఉన్నటువంటి ఆ కస్తూరికా తిలకం, హైమోర్ధ్వపుండ్రం అని అన్నారు. అంటే ఆ స్వచ్ఛముగా ఉన్నటువంటిది నీ ఊర్ధ్వపుండ్రం. అజహత్తు మకుటం, తిరుగులేనటువంటి కిరీటం కలిగిన వాడివయ్యా. ఎందుకు తిరుగులేనటువంటి కిరీటం అంటే, కిరీటము పెట్టుకొని ఎవరైతే చక్రవర్తులు అనుకున్నారో ఆ చక్రవర్తులంతా కిరీటం తీసి నీ పాదాల దగ్గర వచ్చి వాళ్ళంతా సాష్టాంగ నమస్కారం చేశారయ్యా. కాబట్టి అజహత్ మకుటం సునాసం, నీ యొక్క నాసిక కూడా అంత అందంగా ఉందయ్యా. మకుటం సునాసం మందస్మితం, అలా చంద్రప్రభ వాహనంపై చిద్విలాసుడిగా ఉన్నావు. మందస్మితం అంటే కనుక ఆ నవ్వు కూడా పెద్దగా నవ్వటం లేదు, అసలు నవ్వకుండానూ ఉండటం లేదు. వచ్చినటువంటి భక్తులందరినీ చిరుమందహాసంతో నీవు అనుగ్రహిస్తూ వారి వారి కోర్కెలనన్నింటినీ కూడా తీరుస్తున్నావయ్యా. త్వద్రూపం వనమాల్యహార పటల శ్రీవత్స దీప్రం భజే అని అన్నారు. నీ వక్షస్థలములో ఉన్నటువంటి ఆ వనమాలలు కావచ్చు, ఆ ఆభరణములు కావచ్చు, దివ్యహారములు కావచ్చు, అపూర్వములయ్యా స్వామి అవన్నీ కూడా. కాబట్టి అలా శ్రీవత్సముతో నీవు ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడిని నిన్ను చూసి మేమంతా కూడా ధ్యానిస్తూ ఉన్నాం. నీ యొక్క వైభవాన్ని ఇంకా తెలుసుకోవటానికి మేమంతా అహర్నిశము పాట్లు పడుతూ ఉన్నాము, శ్రమిస్తూ ఉన్నాము. క్షుద్రం తం శక్రవాటి ద్రుమమభిలషతి వ్యర్థమర్థివ్రజోయం అని అంటారనమాట నారాయణ భట్ట తిరివారు. అంటే అనంతమైనటువంటి ఫలములు ఇచ్చేటువంటి కల్పవృక్షము కావచ్చు, ఆ పారిజాత వృక్షము కావచ్చు, నీ ముందు ఏ పాటివయ్యా అవన్నీ కూడా. కాబట్టి మా పాటిట నీవు కల్పద్రుమై విరాజిల్లుతున్నావు. కాబట్టి నీకు మేము నమస్కరించి నీ అనుగ్రహాన్ని పొందటానికి సిద్ధంగా ఉన్నాం స్వామి అని ప్రార్థిద్దాం. బొడ్డు తామెరలోన గడ్డి వయసు పెద్ద బిడ్డ గన్నట్టి వాడు తిన్నవాడు తిన్నవాడు. బొడ్డు తామెరలోన గడ్డి వయసు పెద్ద బిడ్డ గన్నట్టి వాడు తిన్నవాడు.
మాతాపితా సోదరబంధువర్గః దేవో గురుర్మే ప్రభురాప్తమిత్రం యో రక్షకः సర్వసుఖప్రదాతా తం శ్రీనివాసం శరణం ప్రపద్యే. అయ్యా, నాకు తల్లి లాంటి వాడివయ్యా నీవే, తండ్రి వంటి వాడివి కూడా నీవేనయ్యా. నాకు ఎటువంటి సోదరులు లేరు. ఒకవేళ ఉన్నా అంత నీతో ఉన్నటువంటి సోదర భావన ఏదైతే ఉంటుందో, నీవు చూపేటువంటి సోదర భావన ఏదైతే ఉంటుందో ఇంకెవరు కూడా చూపలేరయ్యా. నీవు చూపించేటువంటి తల్లి వాత్సల్యం ఏదైతే ఉంటుందో నా కన్న తల్లి నా మీద చూపించవచ్చేమో, కానీ ఆ తల్లికి ఎప్పుడైనా కోపం రావచ్చు, కానీ నీకెప్పుడు కూడా కోపం రాదయ్యా. కన్న తల్లికి కోపం వచ్చినా కానీ తల్లిలాగా లాలించేవాడివి నీవయ్యా. తండ్రి తన భుజముల మీద కూర్చోబెట్టుకొని కొడుకుకి ప్రపంచం మొత్తాన్ని చూపిస్తాడయ్యా. అది ఎంత వాస్తవమో, ఆ తండ్రికి కోపం వచ్చినా నీ దగ్గరకు వచ్చి శరణు ఒక్కసారిగా వేడితే అంతటి ఉత్కృష్టంగా, అంటే కన్న తండ్రి కన్నా కానీ బాగా పాలిస్తావు కదా స్వామి. కాబట్టి నీతో సమానమైనటువంటి తండ్రి మాకు లేడయ్యా. బంధువర్గః, నిన్ను మించినటువంటి మాకు బంధువర్గము నీవు తప్ప, నీకన్నా ఉత్కృష్టమైనటువంటి బంధువులు మాకెవరూ లేరయ్యా. దేవుడివి నువ్వే, గురువువి కూడా నువ్వే, ప్రభువువి నువ్వే, ఆప్తమిత్రుడివి కూడా నీవేనయ్యా అని అంటున్నారు. ఆప్తుడు అంటే గనక యథార్థమును తెలిసినవాడు, ఆ యథార్థమును తెలిసినదే మాట్లాడేవాడు, వంచన లేకుండా ఉండేవాడు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. కాబట్టి యథార్థ వక్త, యథార్థ జ్ఞాత, యథార్థ వక్త అవంచకః ఏవ ఆప్తః అని అంటోంది శాస్త్రం. కాబట్టి అటువంటి ఆప్తుడివయ్యా స్వామి నీవు. కాబట్టి మా యొక్క రక్షకుడివి నువ్వే, మేము తప్పు చేస్తే శిక్షించేవాడివి కూడా నీవేనయ్యా స్వామి. కాబట్టి అటువంటి నీకు ఈ సందర్భంలో రథసప్తమి రోజున నీకు నమస్కారం చేసుకుంటున్నామయ్యా. మమ్మల్ని అందరినీ కూడా కాపాడవయ్యా స్వామి అని ప్రార్థిద్దాం. అన్నమాచార్యుల వారు అంటారు, వెంకటేశ్వరుని యొక్క శక్తి కావచ్చు, మహిమ కావచ్చు, ఏవైనా కానీ సహేతుకంగా ఉంటాయ్యా అని నిరూపిస్తూ ఉన్నారు. కంటిరా వింటిరా కమలనాభుని శక్తి, ఇతని శరణమొక్కటే ఉపాయము అని అన్నారు. అంటే అందరినీ అంటూ ఉన్నారన్నమాట. అన్నమాచార్యుల వారు చెప్తూ ఉన్నారు, ఎప్పుడైనా చూసారయ్యా, ఎప్పుడైనా విన్నారా, స్వామివారి యొక్క శక్తి కావచ్చు, ఆయన మహిమ కావచ్చు విన్నారా అని అడుగుతున్నారు. ఏమిటి అంటే ఆయన యొక్క మహిమ, ఇతని నాభిపొడమే చతురాననుడు బ్రహ్మ ఇంద్రాది దివిజులనితడు ప్రోచే. అంటే మోక్షాన్ని పొందటానికి ఇతని శరణాగతి ఒక్కటే ఒక్క ఉపాయమయ్యా. ఎలా చెప్తున్నాము అంటే, 4 మోములు కలిగినటువంటి బ్రహ్మ వీరి యొక్క నాభికమలము నుండి ఉత్పన్నుడైనాడు. అలా పుట్టాడు ఆయన కూడా. ఇంద్రాది దివిజులనితడు ప్రోచే, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరినీ కూడా రక్షించాడయ్యా వారందరినీ కూడా. అంతేకాదు, ఇతడే యసుర బాధలెన్నెన్నో హరించే, ఇతని 3 అడుగులే ఈ జగమ్ము అన్నారు. అంటే రాక్షసుల వల్ల లోకానికి ఏర్పడినటువంటి ఎన్నో బాధలను అన్నిటినీ కూడా మాన్పివేశారు ఈ స్వామివారే. ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకములే ఆయనకు 3 పాదములు, త్రిపాదములు. త్రిపాదస్యామృతం దివి అని వేదంలో చెప్పింది. కానీ ఇక్కడ ఆ త్రిపాత్ అంటే గనక విభూతి వైకుంఠమునకు పేరు. ఇక్కడ 3 పాదములంటే మనకు ఆ సందర్భంలో మనకు వామనావతారం తర్వాత త్రివిక్రమావతార సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కలా ఈతడే మొరవిని ఏ తెంచి కరిగాచే, ఇతని కంటను వేల్పులెవ్వరింకా. అధికమైన దేవతలు ఎవరున్నారయ్యా, వైకుంఠానికి నీవేనయ్యా ప్రభువు అని మనం స్మరించుకుంటూ అన్నమాచార్యులు వారు చెప్పింది, శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం అని అన్నట్లుగా, ఏ పుష్కరిణీ తీరంలో అయితే ఆయన వచ్చి ఇక్కడ వేంచేశారో ఆ పుష్కరిణికి అద్భుతంగా హారతి జరుగుతూ ఉన్నది. ప్రతినిత్యము కూడా ఇక్కడ పుష్కరిణికి హారతి ఇవ్వటం అనేది క్షేత్ర సంప్రదాయంగా వస్తూ ఉన్నది. కాబట్టి అందులో విశేషంగా ఆ నక్షత్ర నీరాజనాన్ని ఈ పుష్కరిణికి సమర్పించారు. ఆ పుష్కరిణి యొక్క వైశిష్ట్యం అందరికీ తెలిసినటువంటిదే. జగమెరిగినటువంటి దానికి మళ్ళీ వివరించటమేలా
అన్నట్లుగా జగత్తు మొత్తము కూడా ప్రతినిత్యము చూస్తూ ఉన్నది ఆ పుష్కరిణి హారతి. ఆ పుష్కరిణిలో ఎన్నో తీర్థములన్నీ కూడా అక్కడికి వచ్చి సంపూర్ణంగా అక్కడ ఉన్నాయి. అందులో ఆ పుష్కరిణిలో వరాహ పుష్కరిణి అని అన్నారు. కాబట్టి సర్వతీర్థములన్నీ కూడా అందులో ఉన్నాయి. కాబట్టి సర్వ విధములైనటువంటి పాపములనన్నింటినీ కూడా పోగొట్టేటువంటిది ఆ దివ్యమైనటువంటి పుష్కరిణి. కాబోలు స్వామివారు ఇక్కడికి విచ్చేశారు. అందువలన అలా నీరాజన కైంకర్యాన్ని సమర్పించినటువంటి అర్చకవరేణ్యులు స్వామి యొక్క కైంకర్యంలోకి మరలా నిమగ్నమవుతూ ఉన్నారు. అలా దేవాలయం యొక్క అధికారుల భక్తి ప్రపత్తుల నడుమ, కళాకారుల, వేద పండితుల, అర్చక వరేణ్యుల భక్తి ప్రపత్తుల వారి కైంకర్యముల నడుమ వరుణదేవుడి యొక్క కృపతోటి, ఆయన చూపించేటువంటి కరుణతోటి మరి కాసేపట్లో స్వామివారు అలా లోపలికి వెళ్ళిపోగానే వరుణదేవుడు కూడా ఆయన ప్రాంతానికి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవతలందరూ కూడా విచ్చేసి స్వామి యొక్క ఉత్సవాన్ని ఇక్కడ వీక్షిస్తూ ఉన్నారు. ఇంతకన్నా గొప్ప స్థానమేమున్నది? ఆ దివ్యమైనటువంటి ఇలవైకుంఠాన్ని మనమంతా ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ఇలవైకుంఠాన్ని దర్శించేటువంటి యోగ్యతను స్వామి ఈ కలియుగంలో మనకు అనుగ్రహించినందుకు ఆయనకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉండాలి, కృతఘ్నులుగా ఉండకూడదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఇతడే వైకుంఠ విభుడు, ఇతడే రమేశుడు, ఇతడే వేదోక్త దైవితం, ఇతడే చరాచరముల కంతర్యామి, ఆశ్రితాళి కేడుగడ ఈతడే వెంకటేశ్వరుండు అని అన్నారు. కాబట్టి ఆ వైకుంఠము అని అన్నారు అంటే చ్యుతి లేనటువంటిది, అంటే నాశనము లేనటువంటి స్థానము, అది వైకుంఠము అని అన్నారు. ఆ లక్ష్మీదేవికి నాథుడు ఆ పరమ ప్రభువే ఆ వెంకటాచలపతి. కాబట్టి వేద ప్రతిపాదిత దైవము అని అన్నారు. అంటే వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి స్వామి స్థావర జంగమాదులనన్నింటిలో కూడా అంతర్యామిగా ఉంటూ ఆశ్రయించినటువంటి వారిందరికీ కూడా ఆధారభూతుడుగా ఉన్నవాడు ఆ వెంకటేశ్వరుడు. కాబట్టి అలా అన్ని పదార్థాలకి కూడా ఆధారభూతుడుగా ఉండి ఆ పదార్థములనన్నింటినీ కాచేటువంటి స్వామికి మనం ఒక్కసారి నమస్కరించుకుందాం. ఎందువల్లంటే యత్తావత్వత్ ప్రణీతా నిహ భజన విధి నాస్థితో మోహమార్గే ధావన్నప్యావృతాక్షస్ఖలతి నా కుహచిత్ దేవదేవాఖిలాత్మన్నని అంటారు నారాయణ భట్టతిరివారు. అంటే అయ్యా నీ యొక్క పాదసేవనం అనేటువంటిది ఎట్లాంటిది అంటే సమస్త భయములను పోగొట్టి అత్యంత శ్రేయస్కరమైనటువంటిదయ్యా నీ పాదసేవనం, సంసేవనం ఏదైతే ఉందో. అలా నిన్ను విధిగా ఉపాసించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మోక్ష మార్గంలో ఉన్మీలిత నేత్రులుగా కాదు, నిమీలిత నేత్రులుగా ఉన్నా కానీ వారెప్పుడూ కూడా పతనం చెందరయ్యా అని అంటారు. కృష్ణ పరమాత్మ కాస్త హెచ్చరించిన జ్ఞానము పొందిన తరువాత నీవు చేసేటువంటి నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని విడిచిపెట్టద్దు అని చెప్తారనమాట. ఆయన జ్ఞానముతో ఉన్నప్పటికీ కూడా ఆ రకంగా స్వామి మనకు అనుగ్రహించాలి అని కుంభనీరాజనాన్ని అందుకుంటూ ఉన్నటువంటి వెంకటపతిని మనం ప్రార్థిద్దాం. ఆయన యొక్క మంగళం 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 కృష్ణ కృష్ణ మంగళం 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 లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల కృష్ణ కృష్ణ
మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద. మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద. సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద. సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద. కృష్ణ కృష్ణ. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.